ఎన్నికల ముందు ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక దగా చేసిన పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉన్నాయని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఉరవకొండ పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాదిగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, మహిళలకు ఆర్థిక భరోసా, రైతులకు ఇచ్చిన హామీలు, ధరల నియంత్రణ వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, రైతాంగ సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమలైనటువంటి సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దుల్హన్ పథకం ఇచ్చిన హామీలు అమలుపరిచిన కూటమి ప్రభుత్వం, ఇచ్చిన హామీలు అమలుపరిచిన కూటమి ప్రభుత్వం, 2 ఏళ్లు ప్రజలు వెంటబడిన కూటమి ప్రభుత్వం, ఇచ్చిన హామీలు అమలుపరిచిన కూటమి ప్రభుత్వం. తర్వాత డబ్బులు తీసుకుపోయి పల్లారికి వస్తా ఉన్నారంట. ఇంత విచ్చలవిడిగా గ్రామాల్లో జూదమాడిచ్చి ప్రజలను నాశనం చేస్తా ఉన్నారు. మందు విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు నిండిన సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, ఎందుకు నెరవేర్చలేకపోయారు? ప్రజలకు సూపర్ 6 అన్నారు. అదేవిధంగా మరో 180 పైగా హామీలు ఇచ్చినారు. ప్రజలకి నమ్మించినారు, ప్రజలకు మోసం చేశారు. దొంగ మార్గాల్లో ఈరోజు అధికారంలోకి వచ్చినారు. మాది డబుల్ ఇంజన్ అన్నారు, ట్రిపుల్ ఇంజన్ అన్నారు. ప్రజలు చెప్పిన మాటలు అమలు చేస్తారేమో అని అనుకున్నారు. ఈరోజు వాళ్ళు కూడా పండుగ అని చెప్పి జరుపుకుంటా ఉన్నారు. నిజాయితీ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సూపర్ 6 హామీలు ఏమి అమలు చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజలను ముంచి పడేస్తా ఉన్నారు, ప్రజలకు దగా చేస్తా ఉన్నారు. జగన్ గారు ఉన్నప్పుడు 5 ఏళ్ల కాలంలో 3,15,000 కోట్ల అప్పు చేసి దాంట్లో 2,75,000 కోట్ల రూపాయలు బటన్స్ నొక్కి ప్రజలకు జమ చేశాడు. మీరు ఈరోజు 2 ఏళ్లకే 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఏం చేశారు? ఒక్క పథకమైనా సమగ్రంగా అమలు చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మంగళవారం వస్తేనే రిజర్వ్ బ్యాంక్ పోయి డబ్బులు తెచ్చుకోవడం తప్ప ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడుగుతా ఉన్నా. విచ్చలవిడిగా దోచుకుంటా ఉన్నారు. పల్లెల నుంచి వచ్చిన వాళ్ళని అడిగితే ఒక్కొక్క ఊళ్ళో 5 బెల్ట్ షాపులు, 4 బెల్ట్ షాపులు, ఎక్కడ చూసినా కూడా షాపులే. లేబుల్స్ కూడా లేకుండా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మిస్తా ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు. కరువు వచ్చినా, కాటకం వచ్చినా, పంట ఎండిపోతే ఏ సీజన్ ఆ సీజన్ లోనే జగన్ గారు ఇచ్చేవారు. ₹1 ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ 2 ఏళ్లలో ఇన్సూరెన్స్ దిక్కే లేదు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రీమియం కట్టి రైతుకు ఆ రోజు భరోసా ఇచ్చినాడు.